భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్, ఖైరతాబాద్లోని ఖైరతాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీమతి విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో దగ్గరలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీలు లావణ్య, సోనియా మారి, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ కమల, బ్లాక్ ప్రెసిడెంట్ శ్రీదేవి, డివిజన్ ప్రెసిడెంట్లు సంధ్యారాణి, పార్వతి, మాధవి, కవిత, సెలీనా, అనురాధ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. మోడీ 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 మోడీకి హటా, మోడీకి హటా, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. ఈరోజు పెంచిన గ్యాస్, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల కారణంగా ఈరోజు ఈ ధర్నాను నిర్వహించడం జరిగింది. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సర్నక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లాలోని కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ బి కమల గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది ఈ నిరసన ప్రోగ్రాం అనేది. మేము స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. ఈ యొక్క పెంచిన రేట్లతోటి ఉదయం నుంచే ఈరోజు అమలు అవుతున్నాయనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంతకు ముందుకు పెట్రోల్ ధర అనేది 107 రూపాయలు 0.88 ఉండేది. ఇప్పుడు 3 రూపాయలు పెంచారు పెట్రోల్ మీద. దాంతో ఈరోజు రేటు 110 రూపాయల 0.88గా ఉంది. అలాగే డీజిల్ కూడా ఇంతకు ముందుకు 95.96గా ఉన్న రేటు ఈరోజు 3 రూపాయలు పెంచడంతో 98.96గా ఈరోజు నుంచి నడుస్తుంది. అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఆదేశాలు ఇస్తూ ఉదయం నుంచే ఈ యొక్క పెట్రోల్ ధరను పెంచడం జరిగింది. దానిని నిరసిస్తూ వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాల్సిందిగా కోరుతూ మా మహిళా కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఖైరతాబాద్ జిల్లాలో ఈ యొక్క నిరసనకు మేము దిగాము. అలాగే మోదీ గారు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలనలో రోజుకి సామాన్యుడి పైన భారం మోస్తూ వస్తుంది. ఇది ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే ఇంతకుముందు 5 కాన్స్టిట్యున్సీల్లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్కి ముందు మేము పెట్రోల్ ధరను దించుతున్నామని 2 రూపాయల పెట్రోల్ ధర దించి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మరో 3 రూపాయలు సామాన్యుడి మధ్యతరగతి పైన భారం వేశాడు ఈ మోదీ ప్రభుత్వం. కాబట్టి మోదీ డౌన్ అంటూ మోదీకు హటావ్ దేశ్కు బచావ్ అంటూ నినాదంతో ఈరోజు మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ బీజేపీ ప్రభుత్వం ఇకనైనా ఈ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించే వరకు కూడా మా పోరాటం సాగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంలో గత 11 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మోదీ ప్రభుత్వంలో సామాన్యుడికే కాదు రోజు మధ్యతరగతి వాడు నడ్డి విరుస్తూ వస్తున్నాడు. జిఎస్టీ పేరిట అలాగే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడంతో దీంతో పెట్రోల్ డీజిల్లే కాదండి నిత్యావసర సరుకులపైన కూడా భారం మోపే అవకాశం ఉంది. కాబట్టి రోజుకి దినదినం గడ్డంగా గడుస్తుంది ప్రతి పేదవాడి బ్రతుకు. దీన్ని ఆలోచించుకొని ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజలందరూ కూడా గ్రహించాలి ఈ మోదీ ప్రభుత్వం ఎలాంటి అరచకానికి గురి చేస్తుందో. వాళ్ళ సొంత లాభం కోసం, పార్టీ లాభం కోసం ట్రంప్ ముందు కాంప్రమైజ్ అయిపోయాడు. దాంతో మనకి ఇవన్నీ కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మన దేశ దౌర్భాగ్యంగా ఈరోజు మనము ప్రధాని మోదీ గారి చేతుల్లో మన దేశాన్ని పెట్టడం మనం దురదృష్టకరం అని చెప్తున్నాం. మహిళా కాంగ్రెస్ తరఫున ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు దించేదాకా కూడా మా ఈ యొక్క నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాం. పెట్రోల్ డీజిల్ ధరలు దించే వరకు కూడా మా ఈ పోరాటం కొనసాగుతూ వస్తుంది. మోడీ